అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 24వ తారీఖు మార్చి 2024 నుంచి 30వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఆదివారం నుంచి శనివారం వరకు పూర్వ ఫల్గుని నక్షత్రం నుంచి అనురాధ నక్షత్రం వరకు చతుర్దశి తిథి నుంచి వచ్చే పంచమి తిథి వరకు బహుళపక్ష పంచమి వరకు కూడా ఈ యొక్క వార ఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితులు చూస్తే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, అలాగే శుక్ర కుజ శని గ్రహాలు కుంభరాశిలో, సూర్యుడు రాహు బుధుడు మీనరాశిలో సంచరిస్తూ బుధుడు 27వ తారీఖు నాడు మేషరాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ పరిస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉంటుందనేది ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేసి మా యొక్క ఆశీర్వాదాలకు మీరు పాత్రలవుతారని ఆశిస్తూ, మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాతకపరంగా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చిన పైన నెంబర్లో నాకు వాట్సాప్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు నేను పంపడం జరుగుతుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా మీకు చాలా స్వల్పంగా ఉంటుంది, గురుదక్షిణ. కాబట్టి మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, తులారాశి వాళ్ళకి 24వ తారీఖు మార్చి నుంచి 30వ తారీఖు మార్చి వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారం గ్రహస్థితిని బట్టి బుధగ్రహం యొక్క మార్పు తులారాశికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఎప్పుడు అదృష్టం తక్కువ ఉంది, నాకు ఏదనుకున్నా అవ్వట్లేదు అనే వాళ్ళకి 27వ తారీఖు నుంచి గొప్ప అదృష్టం పట్టబోతుంది. మీ అదృష్టానికి తిరుగులేదు. ఎన్నో రోజులుగా మీ నాన్నగారు మొండికేసి మేనమామ, మామగారు, పిల్లనిచ్చిన మామగారు మీకు ఆస్తి ఇవ్వకుండా గొడవలు చేస్తుంటే వాళ్ళకి ఎందుకో బుద్ధి మారి వెంటనే మీకు ఆస్తిపాస్తులు రాసి చేయాలి అనిపించేటువంటి ఆలోచనలు కూడా ఈ యొక్క వారంలో కనబడబోతున్నాయి. తులారాశి వాళ్లకు ఖర్చు విషయంలో కూడా ఇంతవరకు అదుపులో ఉన్న ఖర్చు ఇప్పుడు 27 నుంచి విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి బుధగ్రహం యొక్క మార్పును బట్టి తులారాశి వాళ్ళు జాగ్రత్త వహించడం మంచిది. ఈ వారమంతా ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం ఉంది. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు ఇవన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. సంతానం యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క భవిష్యత్తు చాలా బాగుంది. తెలివైన నిర్ణయాలతో ఈ వారమంతా ముందుకు దూసుకు వెళ్తారు. విదేశీ యానాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్య భర్తల మధ్య ఈ వారమంతా కూడా చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా, బ్రహ్మాండంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో ఎప్పుడూ లేనంత అదృష్టం అనేది 27వ తారీఖు నుంచి మీకు మొదలవబోతుంది. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలని బ్రహ్మాండంగా ఉండి మీకు తెలివితేటలకి సన్మానాలు, సత్కారాలు కూడా జరుగుతాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైన నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఖర్చులు ఈ వారం అధికంగా ఉంటాయని ముందే చెప్పాను. ఈ రాశి వాళ్ళు రోజు ఉదయం లేచి కనకధర స్తోత్రాన్ని చక్కగా చదవటం వల్ల గొప్ప విజయాలు సాధిస్తారు. చూశారు కదా, ఈ వారంలో 12 రాశులకు ఎలా ఉందో మీకు తెలియచేయడం జరిగింది. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం తప్పకుండా పైన ఇచ్చిన నా నెంబర్లను మీరు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, చాలా సింపుల్గా మీకు పరిష్కారాలు చెప్పి మీ యొక్క సమస్యల్ని దూరం చేసేటువంటి ఆలోచన నేను చేస్తాను. అందుకే thesimpleastrologer.comని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.